విపరీతమైన హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన కార్యకర్తలపైన. అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు, కొంచెం ముందుకు వచ్చింది వెనక్కి కొట్టండి, వాటర్ ప్లాంట్ కొట్టండి, ఆఫీస్ కొట్టండి, విపరీతంగా డెమాలిషన్లు. ఒకే ఒక కారణం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని. ప్రతి డిడిఆర్సి మీటింగ్, మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి ఒక 4-5 దఫాలు జరిగినాయి కడపలో. కలెక్టర్ అధ్యక్షతన, ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి. ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద, వాటి సమీక్ష మీద, వాటి మీద సమీక్ష చేస్తారు. కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు. కేవలం డిడిఆర్సీలో పలానోళ్ళ బిల్డింగ్ కట్టాలా, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా, పలానోళ్ళని అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీ మీటింగ్లో యాక్షన్ టేకెన్, కలెక్టరు ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్, కొట్టినారా లేదా పలానోళ్ళ బిల్డింగ్, పలానోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా, పలానోళ్ళ ఆఫీస్ కొట్టినారా లేదా, ఇది మళ్ళా నెక్స్ట్ డిడిఆర్సీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకెన్. అంటే ఇంత నీచంగా, ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజంగా 10 మాసాల్లోనే 11 మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు. నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలా, నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా. అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు? ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల ద్వారానా, లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా? ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా పోతే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు, ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం, మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం, న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం, గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఎంత కవ్వింపు చర్యలంటే, ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు, ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిలు, అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అక్కడికి వచ్చి పటాకులు కాలుస్తారు, స్వీట్లు పంచుకుంటారు. ఇది రాక్షసానందం కాదా? ఏదో కడపకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో, లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్, పటాకులు కాల్చుకొని, కేకులు పంచుకొని, స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది. కానీ ఇవేమీ జరగల. అన్యాయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళా